ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చాందిని ఎఫ్ఎస్బి టాక్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ బార్ లో ప్రెజెంట్ అవుతాయి. మీరైతే కంప్లీట్ గా వీడియోస్ అయితే డిలే లేకుండా చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో ఏంటి అంటే ఒక మేకప్ లుక్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. బిగినర్స్ కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. చాలా మంది బిగినర్స్ కి ఫౌండేషన్ కోసం తెలీదు. అలాంటి వాళ్ళు ఇలా సీసీ క్రీమ్ యూజ్ చేసి ఈజీగా మేకప్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా మంది బిగినర్స్ సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ తోనే మేకప్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళ కోసం నేనైతే ఇలా సింపుల్ గా మేకప్ ని ఫినిష్ చేసుకునేలాగా ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ వీడియోనైతే చూడండి. మీరు ఏ స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఈ వీడియోలో నేను చాలా మినిమల్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ మినిమల్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి ఒక మేకప్ లుక్ అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మేకప్ చేసుకునే ముందు స్కిన్ ప్రెప్ చేసుకోవాలి కదా. సో నేను స్కిన్ ప్రెప్ అనేది ఆల్రెడీ చేసుకున్నాను అనమాట. స్కిన్ ప్రెప్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం నేను ఇక్కడ ట్యాగ్ అయితే చేస్తాను, ఇక్కడ లింక్ చేస్తాను ఐకార్డ్ లో. మీరైతే ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. మీకు స్కిన్ ప్రెప్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. స్కిన్ ప్రెప్ అనేది ప్రాపర్ గా చేసుకుంటే మనం ప్రైమర్ ని యూజ్ చేయాల్సిన నీడ్ అంతగా ఉండదన్నమాట. సో నేను ఆల్రెడీ స్కిన్ ప్రెప్ అయితే చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా సీసీ క్రీమ్ అయితే ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. అసలు సీసీ క్రీమ్ వల్ల యూజ్ ఏంటి అంటే, సీసీ క్రీమ్ అనేది ఫౌండేషన్ లా కాదనమాట. ఇది లైట్ టు మీడియం కవరేజ్ అయితే ఇస్తుంది. దీని వలన డార్క్ స్పాట్స్ అలానే అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైనా ఉన్నా గానీ ఇది ఈవెన్ గా చేస్తుంది అనమాట. సో ఈ సీసీ క్రీమ్ అనేది బిగినర్స్ కి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ సీసీ క్రీమ్ అనేది ఫేస్ పైన ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. నేను మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. ప్రోడక్ట్ ని అప్లై చేసేటప్పుడు మీరు మినిమల్ ప్రోడక్ట్ అయితే తీసుకొని ఫేస్ పైన ఇలా డాట్స్ లా పెట్టుకొని అప్లై చేసుకోండి. ఈ వీడియో అనేది బిగినర్స్ కోసం కాబట్టి నేనైతే మేకప్ బ్రషెస్ అలానే బ్యూటీ బ్లెండర్స్ ఏం యూజ్ చేయట్లేదు అనమాట. డైరెక్ట్ గా ఇలా ఫింగర్ తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలానే బ్లెండ్ చేసుకోండి ఫేస్ పైన. ఈ సీసీ క్రీమ్ అనేది నాకు కొంచెం లైట్ అయింది అనమాట. ఇది నా షేడ్ కాదు, బట్ మీకైతే చూపిస్తున్నాను. చూడండి, ఇట్ సైడ్ నేను సీసీ క్రీమ్ అయితే అప్లై చేశాను, ఇట్ సైడ్ ఇంకా అప్లై చేయలేదు. సో అప్లై చేసిన వైపు ఎలా ఉందంటే ఫేస్ పైన ఉండే డార్క్ స్పాట్స్ అనేవి కొంచెం తగ్గాయి అనమాట. అప్లై చేయలేని వైపు డార్క్ స్పాట్స్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అప్లై చేసిన దగ్గర డార్క్ స్పాట్స్ అనేది తగ్గింది. ఇది లైట్ టు మీడియం కవరేజ్ అయితే ఇస్తుంది ఈ సీసీ క్రీమ్. నేను యూజ్ చేసే సీసీ క్రీమ్ ఏంటి అంటే లాక్మీ 925 సీసీ క్రీమ్ అనమాట. ఇదే చాలా మంది యూజ్ చేస్తారు. నేను ఈ సీసీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా ఫింగర్ తో అప్లై చేసుకోండి మొత్తం. ఈ సీసీ క్రీమ్ అప్లై చేయడానికి మనకి బ్యూటీ బ్లెండర్స్ గానీ బ్రషెస్ గానీ ఏం అవసరం లేదనమాట. డైరెక్ట్ గా ఇలా ఫింగర్ తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇట్ సైడ్ నేను తీసుకున్నట్టు ఎక్కువ ప్రోడక్ట్ అయితే తీసుకోకండి. కొంచెం తక్కువ ప్రోడక్ట్ ని, మినిమల్ ప్రోడక్ట్ ని తీసుకొని అయితే అప్లై చేయండి. మనం అప్లై చేసేటప్పుడు ఫేస్ పైనే కాకుండా ఇలా నెక్ పైన కూడా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ నెక్ అనేది ఈవెన్ గా అవుతుంది అనమాట. ప్రోడక్ట్ ని ఎక్కువ తీసుకొని అయితే అప్లై చేయకండి. ఇట్ సైడ్ తీసుకున్నట్టు తక్కువ మినిమల్ ప్రోడక్ట్ ని తీసుకొని అయితే ఫేస్ పైన అప్లై చేయండి. ఎక్కువ ప్రోడక్ట్ ని అప్లై చేస్తుంటే ఫేస్ అనేది లైట్ గా అయిపోతుంది, మన స్కిన్ టోన్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇలా అయితే తీసుకొని అప్లై చేయకండి. నేను దీన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు డార్క్ సర్కిల్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ప్రోడక్ట్ ని తీసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటప్పుడు ఇలా డాబ్ డాబ్ చేస్తూ ఫేస్ పైన అప్లై చేసుకోవాలన్నమాట. మీరు ఫస్ట్ టైం సీసీ క్రీమ్ ని యూజ్ చేస్తున్నట్టయితే ఇలా పెద్ద ప్యాక్స్ అయితే మీరు బై చేసి ట్రై చేయకండి. దీనికంటే చిన్న ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. అవి 99 రూపీస్ కే వస్తాయి. మీరైతే ఆ ప్యాక్స్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యూజ్ చేసే ముందు మీరైతే ప్యాచ్ టెస్ట్ చేయండి.
అంటే జస్ట్ నెక్ పైన గానీ హ్యాండ్ పైన గానీ అప్లై చేసుకొని మీకు ఇరిటేషన్ అనిపిస్తే అది అస్సలు యూజ్ చేయకండి. ఇరిటేషన్ లేకుండా మంచిగా అనిపించినట్టయితే మీరు ఆ సీసీ క్రీమ్ తోనైతే ప్రొసీడ్ అవ్వచ్చు. మీరైతే మేకప్ ని చేసుకోవచ్చు అనమాట. సో ఈ సింపుల్ గా ఈ సీసీ క్రీమ్ ని యూజ్ చేసి నేనైతే బేస్ ని ఇలా క్రియేట్ చేశాను అనమాట. దీని వలన ఫేస్ పైన ఉండే డార్క్ స్పాట్స్, అలానే అన్ఈవెన్ స్కిన్, అలానే పిగ్మెంటేషన్ ఏమున్నా కొంచెం కవర్ చేస్తుంది అనమాట. ఇది లైట్ టు మీడియం కవరేజ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ బేస్ ని మనం సెటిల్ చేయడానికి మనం లూజ్ పౌడర్ ఆర్ కాంపాక్ట్ అయితే యూజ్ చేయాలి. నేను యూజ్ చేసే లూజ్ పౌడర్ వచ్చేసి ఇది కూడా లాక్మీ బ్రాండ్ నుంచే. ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది రోజ్ పౌడర్ విత్ సన్ స్క్రీన్ అనమాట. అండ్ ఏంటి అంటే మీరు మేకప్ చేసుకునే ముందు స్కిన్ ప్రెప్ చేసుకుంటారు కదా, జస్ట్ మాయిశ్చరైజర్ ని అప్లై చేసి ఈ క్రీమ్ ని యూజ్ చేసినా సరిపోతుంది, సన్ స్క్రీన్ ని స్కిప్ చేసినా సరిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇందులో SPF 30 PA++ అనేది ఉందన్నమాట. సో ఇది సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో SPF 30 PA++ ఉంది కదా, సో మీరు సన్ స్క్రీన్ ని స్కిప్ చేసినా ఓకే అనమాట. సో ఈ సీసీ క్రీమ్ అయితే మీరైతే ట్రై చేయండి బిగినర్స్ అందరూ. ఇది లాక్మీ రోజ్ పౌడర్ అనమాట. ఇది చాలా రోజుల నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ కి చాలా బాగా సెట్ అయింది. ఇది షేడ్ అనేది వార్మ్ టోన్ అనమాట. లాక్మీ రోజ్ పౌడర్ ఇన్ ద షేడ్ వార్మ్. సో మీరు ఇలా తీసుకొని జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ లూజ్ పౌడర్ తో మనం సీసీ క్రీమ్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మ్యాటీ ఫినిష్ అనేది వస్తుంది అనమాట ఫేస్ పైన. సో మేకప్ అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్ గా అనిపిస్తుంది, గ్రీజీగా ఉండదు. నెక్స్ట్ ఐలైనర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ అనమాట, బిలో 100 ఉంటది. ఇది వాటర్ ప్రూఫ్ అలానే స్మజ్ ప్రూఫ్ కాదు, బట్ ఇది గుడ్ లుక్ అయితే ఇస్తుంది. ఐస్ కి అప్లై చేసి మీకు నేను చూపిస్తాను. ఇట్ సైడ్ అయితే నేను అప్లై చేసుకున్నాను, ఇట్ సైడ్ కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ నేను యూజ్ చేసేది కాజల్ అనమాట. కాజల్ అనేది జూడియో నుంచి. ఇది 99 రూపీస్ అనమాట. ఇది కూడా వాటర్ ప్రూఫ్ అలానే స్మజ్ ప్రూఫ్ అయితే కాదు, బట్ ఇది ఒక 3 to 4 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. దీని పిగ్మెంటేషన్ అయితే చాలా బాగుంది, ఐస్ పైన చాలా బాగా కనిపిస్తుంది. మేకప్ లో లాస్ట్ స్టెప్ వచ్చేసి లిప్స్టిక్ అన్నమాట. మనం మేకప్ అనేది ఎంత చేసుకున్నా లిప్స్టిక్ అనేది యూజ్ చేయకపోతే మేకప్ అనేది కంప్లీట్ లుక్ అనేది రాదు. లిప్స్ కోసం నేను యూజ్ చేస్తున్న లిప్స్టిక్ వచ్చేసి L18 నుంచి. ఇది కలర్ పాప్ మ్యాటీ లిప్స్టిక్ అన్నమాట. ఇన్ ద షేడ్ 03 B03 అన్నమాట. ఇది బ్రౌన్ షేడ్ అయితే ఇస్తుంది. ఇది లిప్స్ పైన చాలా బాగా సెట్ అవుతుంది. నేనైతే మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను. ఈ లిప్స్టిక్ అనేది బిగినర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. దీని కాస్ట్ కూడా 80 రూపీసే. సో దీని పిగ్మెంటేషన్ కూడా చాలా బాగుంది. ఇది వాటర్ ప్రూఫ్ అలానే స్మజ్ ప్రూఫ్ కాదు. సో ఇది అప్లై చేసిన తర్వాత వాటర్ తాగినా లేదంటే వెంటనే ఏమైనా తిన్నా పోతుంది అనమాట. ఇది అప్లై చేసిన తర్వాత కాసేపు అయితే వెయిట్ చేయండి, కొంచెం డ్రై అయినంత వరకు అయితే వెయిట్ చేయండి. ఇదన్నమాట ఫైనల్ మేకప్ లుక్. ఇలా సింపుల్ గా ఈ 5 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి నేనైతే ఈ మేకప్ లుక్ ని క్రియేట్ చేశాను. ఈ 5 ప్రొడక్ట్స్ కూడా అండర్ బడ్జెట్ లో ఉంటాయి, బిగినర్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ వీడియోలో ఈ సీసీ క్రీమ్ అనేది నేను యూజ్ చేశాను కదా, మీరైతే ఫస్ట్ చిన్న ప్యాక్స్ ని యూజ్ చేసి దెన్ మీకు సెట్ అయినట్టయితే ఇలా పెద్ద ప్యాక్స్ అయితే బై చేయండి. ఫస్ట్ ఇలా పెద్ద ప్యాక్స్ అయితే మీరు బై చేయొద్దు. ఇలా సింపుల్ గా ఈ 5 ప్రొడక్ట్స్ ని యూజ్ చేసి నేనైతే ఈ మేకప్ లుక్ ని క్రియేట్ చేశాను. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే నా మేకప్ లుక్ అనేది ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై గైస్.